నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. ప్రైవేట్కు ఏపీ తాకట్టు, రఘురామ అరెస్ట్ తప్పదట. రెడ్ బుక్ తగ్గేదేలే, ఉద్దానంలా మారుతున్న కోట ఉరట్ల. కూటమి సర్కార్ పీపీపీ జపం చేస్తోంది. పేద విద్యార్థులకు మెరుగైన వైద్య విద్య అందించడానికి పీపీపీ విధానంలోనే త్వరగా మెడికల్ కాలేజీలను పూర్తి చేయొచ్చని పాలకులు చెబుతున్నారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్మించాలంటే మరో 20 ఏళ్లు పడుతుందని, తమ దగ్గర డబ్బు లేదని నిర్మోహమాటంగా కూటమి పాలకులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. పీపీపీ విధానంలో నిర్మించే వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆసుపత్రుల ద్వారానే పేదలకు కార్పొరేట్ను తలదన్నే మెరుగైన వైద్యాన్ని అందిస్తామని భరోసా ఇస్తున్నారు. తాజాగా విజయవాడ, విశాఖ నగరాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ రెండు నగరాల్లో 112 కిలోమీటర్లను 478 కోట్లతో అభివృద్ధి చేస్తారట. ఇది ప్రయోగాత్మకంగా అని చెబుతున్నారు. రానున్న రోజుల్లో దశల వారీగా రాష్ట్రమంతా ఇదే రీతిలో రోడ్లు వేయనున్నట్లు స్పష్టం చేయడం గమనార్హం. నిధుల కొరత కారణంగా మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వం పీపీపీ విధానాన్ని చేపట్టినట్టు చెబుతున్నారు. జాతీయ రహదారుల్లో వాహనదారుల నుంచి టోల్ ఫీజు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పీపీపీ విధానంలో రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఆ రూపంలో భారీ సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. కూటమి సర్కార్ చెబుతున్నట్టు నగరాలు, పట్టణాల్లో సౌకర్యాల కల్పన పేరుతో ప్రజలపై భారం మోపడానికి సిద్ధమవుతోందన్న అనుమానం కలుగుతోంది. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం ఎన్నికైన ప్రభుత్వ బాధ్యత అని విస్మరించినట్టున్నారు. నిధులు లేకపోవడంతో కాంట్రాక్టర్లకు పీపీపీ విధానంలో అభివృద్ధి పనులు అప్పగిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. తమకు అధికారం కట్టబెట్టిన ప్రజల యోగక్షేమాలు ప్రభుత్వానికే పట్టనప్పుడు వ్యాపారం చేసుకునే కాంట్రాక్టర్లు ఊరికే ఎందుకు చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కూటమి సర్కార్ తీరు చూస్తుంటే అత్యంత ప్రమాదకరమైన ఆటకు తెరలేపింది. ఇంతవరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనుకుంటే రానున్న రోజుల్లో మౌలిక వస్తువుల కల్పన కూడా పీపీపీ విధానంలోనే చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంతిమంగా ప్రజల నెత్తిన మోయలేని భారం వేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మెడికల్ కాలేజీలు కట్టడానికి నిధులు లేవని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనకు కూడా నిధులు లేవని చేతులెత్తేసింది. మరి 18 నెలల కాలంలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు ఎలా అయ్యాయి? ఎవరి కోసం, ఎందుకోసం ఆ సొమ్మంతా ఖర్చు పెట్టారో అంతు చిక్కడం లేదు. రాష్ట్రం చేస్తున్న అప్పులకు కనీస జవాబుదారీతనం కూడా లేకుండా పోతోంది. సౌకర్యాలు కల్పించాలని అడిగితే నిధులు లేవంటూ ప్రజల నెత్తిన పీపీపీ గుదిబండను మోపడానికి కూటమి సర్కారు సిద్ధం కావడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ సమాజానికి మంచి చేయడానికి కూటమి సర్కారుకు మనసు లేదని తేలిపోయిందనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఇంతకు ప్రభుత్వం ఎందుకోసం ఉందనే ప్రశ్న తలెత్తుతోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. కస్టోడియల్ టార్చర్ కేసులో పివి సునీల్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సునీల్పై రఘురామ రన్నింగ్ కామెంటరీ సరే. అయితే తన తల్లి సమాధికి సంబంధించి రఘురామ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో సునీల్ తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో రగిలిపోయారు. 2 రోజుల క్రితం రఘురామ కుటుంబం అంతా ఏ రకంగా బ్యాంకులను మోసగిస్తున్నదో ఏకిపారేశారు. అది మర్చిపోకనే మరోసారి పివి సునీల్ సోషల్ మీడియాలో పోస్టు, అలాగే వీడియో సంచలనం కలిగిస్తున్నాయి. ఈ దఫా రఘురామను సిబిఐ అరెస్టు చేయక తప్పదంటూ రాజకీయ బాంబు పేల్చడం గమనార్హం. 945 కోట్లు కాజేసిన గజ దొంగగా రఘురామపై ఘాటు విమర్శ చేశారు. తానేమి రఘురామపై వ్యక్తిగత విమర్శ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. బాధ్యత గల పౌరుడిగా రఘురామపై కేసులకు సంబంధించి స్పందిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండగా రఘురామను అరెస్ట్ చేస్తే ఏపీతో పాటు అమరావతి బ్రాండ్ దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్ని మోసగించకపోతే రఘురామపై సిబిఐ ఎందుకు కేసు నమోదు చేస్తుందని పివి సునీల్ ప్రశ్నించారు. రఘురామ ఎలాంటి తప్పు చేయలేదని కొందరు వెనకేసుకు రావడం సరైంది కాదన్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామ అరెస్ట్ అయితే ఆయనకే కాదు రాష్ట్రం మొత్తానికి తలవంపులని గట్టిగా అభిప్రాయపడ్డారు. పెట్టుబడి పెట్టేవాళ్లు వెనక్కిపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి గజ దొంగను, చీటర్ని ఇంత పెద్ద పదవిలో ఎలా ఉంచారనే ప్రశ్న రాదా అని ఆయన నిలదీశారు. ఈయన వ్యక్తిగత హోదాలో రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఐపీసీ 420 సెక్షన్ కింద అరెస్ట్ అయితే అది వ్యక్తిగా ఆయనకు సంబంధించిన విషయం అవుతుంది. కానీ ఇప్పుడు ఈయన గౌరవనీయమైనటువంటి ఒక ఉపసభాపతి పొజిషన్లో ఉన్నారు. మరి ఆ పొజిషన్లో ఉండి అరెస్ట్ అయితే అమరావతి నుంచి తీసుకెళ్తే రేపొద్దున నేషనల్ మీడియా అంతా కూడా ఏముంటుంది, సరే లోకల్ మీడియా అంటే కప్పెట్టేస్తుంది అనుకోండి, వాళ్ళు చెప్పరు. కానీ నేషనల్ మీడియా అంతా కూడా ఏం చెబుతుంది, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అమరావతి హెస్ బిన్ అరెస్టెడ్ ఇన్ ఏ బ్యాంక్ ఫ్రాడ్ అంటే. అట్లాంటప్పుడు మన అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఏమవుతుంది? ఒక వ్యక్తి అరెస్ట్ అయితే అది వ్యక్తిగతమైన విషయం అని అనుకోవచ్చు. కానీ
ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద స్టేట్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఇమేజ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద బ్రాండ్ అమరావతి. కాదు అని మీరు అనుకుంటే చెప్పండి, అలాగే ఏమవుతుంది అనుకుంటే చాలా పెరిగిపోతుంది బ్రాండ్ వాల్యూ. ఇలాంటి గౌరవనీయమైనటువంటి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇంకా 10 మంది అరెస్ట్ అయితే ఇంకా బ్రాండ్ వాల్యూ పెరుగుతుందని మీరు అనుకుంటే చెప్పండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది మన రాష్ట్ర పరువుని కాపాడుకోవాలి, బ్రాండ్ అమరావతిని కాపాడుకోవాలి. రెడ్ బుక్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నా దాని సృష్టికర్త నారా లోకేష్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. మరోసారి రెడ్ బుక్ గురించి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 1.5 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో కేసులు, వేధింపులు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న వైసీపీ నేతలకు లోకేష్ కామెంట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. రాజమండ్రి పర్యటనలో భాగంగా కార్యకర్తల సమావేశంలో ఆయన ఏమన్నారంటే, రెడ్ బుక్లో 3 పేజీలే పూర్తయ్యాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు. ఎందుకు ఆవేశం? ఎగిరెగిరి వస్తున్నాడు. ఏం కంగారు లేదు. చట్టాన్ని ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టను. ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు అని లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ కంటే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపితే బాగుంటుందన్న హితవు లోకేష్కు ఎక్కడం లేదు. లోకేష్ మాటలు తీరు చూస్తే వైసీపీపై ఇంకా ఏ మాత్రం కసి తగ్గడం లేదనే భావన కలుగుతోంది. అంతేకాదు ఎవరికి ఎప్పుడు ఎలా ముహూర్తం పెట్టాలో తనకు బాగా తెలుసు అంటున్నారు. రెడ్ బుక్ వల్ల రాజకీయంగా నష్టమనే అభిప్రాయం లోకేష్లో ఇసిమంత కూడా లేదు. పైగా మిగిలిన 3.5 ఏళ్ల అధికారాన్ని రెడ్ బుక్ అమలుకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే పట్టుదల కనిపిస్తోంది. కావున రానున్న రోజుల్లో కేసులు ఎదుర్కోవడానికి, జైళ్లకు వెళ్లడానికి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉండాలని లోకేష్ చెప్పకనే చెప్పారు. లోకేష్ పెట్టే ముహూర్తం ఎవరికో తెలియాల్సి ఉంది. ఈ పరిణామాలు చివరికి రాష్ట్రానికి మాత్రం మంచిది కాదని పౌర సమాజం భావిస్తోంది. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము మిగతాం. ఎర్ర బుక్ లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను. ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో కోట ఉరట్లో ఉంది. అక్కడ ఇప్పుడు కిడ్నీ వ్యాధి వీర విహారం చేస్తోంది అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట ఉరట్ల శివారు ప్రాంతంగా ఉన్న గొల్లపేటలో ఇప్పటిదాకా లెక్క తీస్తే కిడ్నీ వ్యాధి బారిన పడి 7 మృతి చెందారని అంటున్నారు. మరో 5 డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి నిర్ధారణ అయిన మరో 20 నుంచి 25 మంది దాకా స్థానికులు మందులు వాడుతూ జబ్బుతో పోరాడుతున్నారు. కిడ్నీ వ్యాధి పెద్ద సమస్యగా మారడమే కాకుండా మరణాలకు దారితీస్తోంది. అయినా పాలకులలో ఏమాత్రం చలనం లేదని, ఉదాసీనంగా ఉన్నారని గ్రామస్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ ప్రాంతానికి వచ్చి ఇదేమిటి అని ఎవరూ అడిగింది లేదని అంటున్నారు. కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణంగా తాగునీరు సరిగా లేకపోవడమే కారణమని చెబుతున్నారు. పేరుకు రక్షిత మంచినీటి పథకం అని ఉన్నా దాని ద్వారా వచ్చే నీటిలోనే శుద్ధ కలిసిపోతుంది అని చెబుతున్నారు. అది శరీరంలోకి చేరి వ్యర్థాలుగా మారి కిడ్నీ వ్యాధులకు దారితీస్తోంది అని అంటున్నారు. దీని మీద సీరియస్గా పాలకులు, అధికారులు పట్టించుకోకపోతే ఈ వ్యాధి గ్రామాన్ని మొత్తం అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఉత్తరాంధ్రలో ఉద్దానం ఇప్పటిదాకా కిడ్నీ వ్యాధులకు పేరుగా మారింది. ఈ విషాదంతో వారు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. అక్కడ సమస్య పరిష్కారం కాలేదు. పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు కోట ఉరట్లో కూడా అలాగే మారిందా అన్నది జనాల నుంచి కలుగుతున్న సందేహం. దాంతో వారంతా భయాందోళనలకు గురవుతున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.